హైదరాబాద్లో డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల్ అధికారులు దూకుడుకు వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని చారిత్రాత్మక తారామతి రిసార్ట్లో ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. రిసార్ట్లో నిర్వహిస్తున్న జాక్ జాన్సన్ అనే హై ప్రొఫైల్ ఈవెంట్పై ఈగల్ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వీకెండ్ కావడంతో యువత భారీగా తల్లి రావడమే కాకుండా ఈ ఈవెంట్లో బాలీవుడ్కు చెందిన పలువురు నటులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. తనిఖీల సమయంలో రిసార్ట్ను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు అనుమానితులకు తక్షణమే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొన్న సెలబ్రిటీలతో సహా అనుమానితులందరినీ అధికారులు అక్కడికక్కడే డ్రగ్స్ టెస్టులు చేశారు. 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన అధికారులు మహిళతో పాటు 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ప్రత్యేక ఈవెంట్లని టార్గెట్ చేసుకున్నటువంటి ఈగల్ టీం ప్రత్యేకంగా ఈగల్ టీం తో పాటు స్థానిక పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో గోల్కొండ సమీపంలో ఉన్నటువంటి తారామతి బారామతి అనే ఏరియాలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. అయితే జాక్ జాన్సన్ అనే ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి గత నెల రోజుల నుంచి కూడా ఆన్లైన్ వేదికగా టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈవెంట్స్ కి భారీగా నైట్ పూట జరుగుతున్నటువంటి ఈవెంట్ కావడంతో ఈ రాత్రి సమయాన జరుగుతున్నటువంటి ఈవెంట్ కి సంబంధించి డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా పక్క సమాచారం అందుకున్నటువంటి ఈగల్ పోలీసులు ఏకకాలంలో ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ కి సంబంధించి నిన్న నిర్వహించినటువంటి తనిఖీల్లో మొత్తం దాదాపు డ్రగ్స్ టెస్టులు చేయడం జరిగింది. 36 మందికి పైగా కూడా ఈగల్ టీం అధికారులు అనుమానితులను గుర్తించడం జరిగింది. ఆ అనుమానితులందరిపై పైన డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో ప్రత్యేకంగా యూరిన్ తో పాటు సలైవా టెస్టులు కూడా చేయడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా 36 మందికి పరీక్షలు చేయగా దాదాపు ఇందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇందులో ఒక మహిళ కూడా ఉంది. అయితే వీళ్ళంతా కూడా బాలీవుడ్ కి సంబంధించిన నటులు కావడం, మరోవైపు సినిమాలో నటిస్తున్నటువంటి పలువురు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ ఈవెంట్ లో హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కొంతమంది సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఆ పాజిటివ్ వచ్చినటువంటి 6గురిని కూడా పోలీసులు ప్రస్తుతం వాళ్ళ టేక్ కేర్ తీసుకున్నారు. డి అడిక్షన్ సెంటర్ కి పంపించే యోచనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వినియోగదారులే కాబట్టి తప్పకుండా కన్జ్యూమర్ అందరికి కూడా ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదు చేయడంతో పాటుగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత డి అడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తారు. అయితే వీళ్ళకి సంబంధించి 6గురు ఒకే ప్రాంతానికి ఏదన్నటువంటి ఒకే వ్యవస్థకు చెందిన వారా లేక అంటే ఇందులో సినీ ఆర్టిస్టులు కొంతమంది నటులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు అందరూ కలిసి డ్రగ్స్ తెప్పించుకున్నారా లేకుంటే వేరువేరుగా ఎవరికి వారు డ్రగ్స్ తెప్పించుకొని ఈ డ్రగ్స్ సేవిస్తున్నారా, ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి 6గురిని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. 6గురి దగ్గర నుంచి కూడా కీలక సమాచారం కాబట్టి డ్రగ్స్ పెడ్లర్ల అంతు చూడడమే కాకుండా హైదరాబాద్ లోకి డ్రగ్స్ రాకుండా ఇప్పటికే అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఇలాంటి ఈగల్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ ఫోర్స్ ఇలా దాడులు నిర్వహిస్తూ ఒక్కొక్కరిగా మొన్న చూసాం డ్రగ్స్ సంబంధించినటువంటి పార్టీని బస్ చేయడం, ఇవాళ కూడా ఈ జాన్సన్ సంబంధించినటువంటి ఈవెంట్లకు సంబంధించినటువంటి వాటిని టార్గెట్ గా చేసుకుంటూ ప్రస్తుతం ఈగల్ టీం అయితే ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈగల్ టీం ఇప్పటికే ఉన్నటువంటి పబ్స్ కావచ్చు, ప్రత్యేకంగా ఈవెంట్స్ ఎక్కడెక్కడైతే చేస్తారో వాటన్నింటి కూడా నోటిఫై చేస్తుంది. ఎప్పటికప్పుడు డ్రగ్ పెడ్లర్లతో కాకుండా డ్రగ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వారందరి మీద కూడా నిరంతర నిఘా పెట్టింది. ఎక్కడైతే ఇలాంటి డ్రగ్స్ స్థాయిలు ఉన్నాయో వెంటనే దాడులు నిర్వహించి ఇలా తనిఖీ
హత్యల కేసు ఇటు డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసు నిందితుల బండారం అయితే బయట పెడుతుంది. ప్రస్తుతం అయితే 6 నిందితులకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఈగల్ టీం అధికారులు స్థానిక పోలీసులు కలిసి 6 నిందితులను అయితే విచారిస్తున్నారు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తీసుకురా